అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. మున్సిపల్ ఆఫీస్ నుంచి పెట్రోల్ బంక్ వరకు అలాగే బల్లారి రోడ్డులోని వినాయక సర్కిల్ వరకు విద్యార్థులు నాయకులు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రదర్శనలో జాతీయ జెండా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హర్ ఘర్ తిరంగాలో భాగంగా మొత్తం మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ అలాగే మా స్టాఫ్ ఇంకా కొందరు ప్రజాప్రతినిధులు పబ్లిక్ అందరం కలిసి కూడా ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము మనకు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 80 సంవత్సరాల్లో మన దేశం ఎంతో పురోగతి సాధించింది. ఇంకా అందరూ కూడా ఎవరెవరి విధులను వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఇంకా దేశం ఇంకా ప్రగతి సాధిస్తుందనేది ఒక లక్ష్యము. అలాగే మన స్వచ్ఛాంధ్ర లక్ష్యంలో భాగంగా అలాగే స్వర్ణాంధ్ర లక్ష్యాల్లో భాగంగా మరియు వికసిత్ భారత్ 2047 లక్ష్యాలలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దేశ పురోగతికి ఉపయోగపడేటువంటి విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలనేటువంటి ఒక నినాదంతో దీన్ని చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు అందరూ ప్రజలు కూడా దేశభక్తి భావం పెంపొందేలా అలాగే మన స్వతంత్రానికి రావడానికి కష్టపడినటువంటి అందరినీ గుర్తు తెచ్చుకునే విధంగా అలాగే వాళ్ళ యొక్క భావాలని ముందరికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.